చలికాలంలో చలిని తట్టుకోలేం, ఎండాకాలంలో ఎండల్ని భరించలేము, వానాకాలంలో వానలతో సమస్య. ముఖ్యంగా ఈ వాన నీరు పాముల పుట్టల్లోకి వెళ్తోంది. దాంతో పుట్టలు నిండిపోతాయి. అక్కడ ఉండలేక తలో దిక్కుకు వెళ్తాయి పాములు. అలా వెళ్లే పాములు ఇళ్లలోకి రావడానికి కూడా ప్రయత్నిస్తాయి. అది కావాలని అలా చేయకపోయినా షెల్టర్ కోసం అలా వస్తాయి. అప్పుడే మనకు సమస్య ఎదురవుతుంది. ఇళ్లలోకి దోమలు ఈగలు రాకుండా చేయడానికి మనకు ఎన్నో మార్గాలున్నాయి, కానీ పాములు రాకుండా చేయడం కష్టం. పైగా పాములు ఏ అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశిస్తే చాలా ప్రమాదం. ఇవి ఇంట్లో వాళ్ళను కాటు వేయగలవు. ఇలాంటి ప్రమాదాల్లో దేశవ్యాప్తంగా చాలా మంది ప్రాణాలనే కోల్పోతున్నారు. అందువల్ల పాముల్ని అడ్డుకునేందుకు, ఇంట్లోకి రాకుండా చూసేందుకు మనం ప్రయత్నాలు చేయాలి. అందుకున్న ఆప్షన్స్ ఏంటో మనం తెలుసుకుందాం. ఇండియాలో చాలా ఇళ్లలో ఫినాయిల్ వాడుతుంటారు. అపరిశుభ్రతను పోగొట్టేందుకు వాడుతుంటారు. అయితే ఫినాయిల్ నుంచి భరించలేని వాసన వస్తూ ఉంటుంది. ఈ వాసన అంటే పాములకు అస్సలు పడదు. అందువల్ల పాములు వచ్చే అవకాశం ఉన్న చోట ఫినాయిల్ చల్లాలని కొందరు నిపుణులు సూచిస్తున్నారు. ఇంటి కన్నాలు, కాలువ పక్కన, మెట్ల దగ్గర ఇలా పాములు ఇంట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి చోట్ల ఫినాయిల్ వేయాలని సూచిస్తున్నారు. ఇంటి డోర్లు, కిటికీల దగ్గర ఫినాయిల్ చల్లితే ఆ వాసన కొన్ని రోజుల పాటు ఉంటుంది. వాసన పోగానే మళ్ళీ చల్లుకోవాలి. ఎందుకంటే పాములకు ఆ వాసన నచ్చదు. వాసన లేకపోతే పాములు ఇంట్లోకి రాగలవు. కాబట్టి వాసన ఉన్నంత కాలం పాము వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. అయితే ఫినాయిల్ తో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో పాకే పిల్లలు ఉంటే అలాంటి ఇంట్లో ఫినాయిల్ వాడడం ప్రమాదకరం. చిట్కా కొత్తదేమి కాదు, మన భారతదేశ పల్లెల్లో పూర్వం నుంచి వాడుతున్నది. అయితే దీన్ని పీల్చితే పాములకి కాకుండా మనుషులకు ప్రమాదమే అంటున్నారు. అంతేకాకుండా పెస్ట్ కంట్రోల్ కంపెనీలు కూడా పాములు రాకుండా చేస్తాయి. వారి సహాయం తీసుకోవడం కూడా ఉత్తమమే. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రజలను చాలా భయపెట్టే పాములు ప్రపంచంలోని కొన్ని వస్తువుల వాసనలను కూడా తట్టుకోలేవు. కొన్ని రకాల మొక్కల్ని ఇంటి దగ్గర వీలుంటే పెంచుకోవచ్చు. అలా చేస్తే పాములు ఇంటి వైపు రావు. వెల్లుల్లి, ఉల్లిపాయ పాములను తరిమి కొడతాయి. ఈ రెండు ప్రతి ఇంట్లోనూ ఉంటాయి. అయితే వీటి వాసనను పాములు తట్టుకోలేవని చాలా మందికి తెలియదు. పుదీనా, తులసి మొక్కల వాసనను పాములు తట్టుకోలేవు. అందుకే భారతీయుల ఇళ్లలో తులసి మొక్కలు నాటడం ఏళ్ల తరబడి ఆనవాయితీగా వస్తోంది. ఏజ్ యానిమల్ అనే వెబ్సైట్ ప్రకారం పాములు తట్టుకోలేని వాసనలో 14 రకాలున్నాయి. నిమ్మరసం, వెనిగర్, దాల్చిన చెక్క, నూనె కలిపి స్ప్రే చేస్తే పాములో వచ్చే అవకాశం చాలా తగ్గుతుంది. అమోనియా వాయువు వాసన కూడా పాములకు విసుగు తెప్పిస్తుంది. నిపుణుల అభిప్రాయ ప్రకారం పాములు ఈ వాసన నుంచి పారిపోతాయి. పెద్ద శబ్దాలకు పాములు కూడా చాలా భయపడతాయి. ఒక అధ్యయనం ప్రకారం పాములు తమ వినికిడి శక్తి ద్వారా మాత్రమే తమ ఆహారాన్ని కనుగొంటాయి. శబ్దాలు వస్తూ ఉంటే పాములు రావు. అయితే పాములకు సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకోవడం ముందు నిపుణులను సంప్రదించడం మంచిది. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.